పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పరకామణి కేసులో విదేశీ డాలర్లను చోరీ చేసిన రవికుమార్ పై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతున్న తరుణంలో సతీష్ కుమార్ అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై విగతజీవిగా ప్రత్యక్షమయ్యారు. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. గతంలో హుండీ లెక్కింపు సమయంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేసినట్లు 2023 ఏప్రిల్లో సతీష్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 2023 మే 30న రవికుమార్ పై విజిలెన్స్ అధికారులు ఛార్జిషీట్ ఫైల్ చేశారు. కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని వైసీపీ నేతలకు రవికుమార్ ప్రతిపాదించారు. అతని ఆస్తులపై కన్నేసిన వైసీపీ నేతలు రవికి చెందిన కొన్ని ఆస్తులు విరాళంగా తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు తీర్మానించింది. వైసీపీ నేతలు టీటీడీ ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారు. 2023 సెప్టెంబర్ 9న వైసీపీ నేతలు లోక్ అదాలత్తో కేసును రాజీ చేయించారు. కూటమి సర్కారు వచ్చాక పరకామణి వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2024 సెప్టెంబర్ నుంచి రవికుమార్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పరకామణి కేసును మళ్లీ విచారించాలని ఇటీవల సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం సతీష్ కుమార్ అనంతపురం జిల్లా గుంతకల్లులో జీఆర్పీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సతీష్ కుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. పరకామణి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కేసు రాజీ చేసుకున్న సతీష్ కుమార్ రైల్వే ట్రాక్ పై గాయాలతో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తోందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. సతీష్ కుమార్ మృతి వెనుక దాగిన చీకటి కోణాలను వెలికితీయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాలతో రాజీ చేసుకున్న రవికి దొంగలించినటువంటి రవికుమార్ తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్ఓ పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేదా హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసిన గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరన్నా వారిని భయపట్టించి, వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకి భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా, అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. భక్తుల మన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉన్న వ్యక్తులు, శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు.